జత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు, ఏసీపీ సిఐ సస్పెన్షన్, ఐఎస్పీలపై చర్యలకు రంగం సిద్ధం. నేడు సిపిఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయం, సాయంత్రం ఎయిమ్స్ కి అప్పగించనున్న కుటుంబ సభ్యులు. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. హైదరాబాద్ లో పొలిటికల్ ర్యాలీలు బంద్, నిమజ్జనం నేపథ్యంలో నిర్ణయమన్న మంత్రి పొన్నం. వినాయక నిమజ్జనానికి పోలీసులు భారీ ఏర్పాట్లు, 25,000 మందితో బందోబస్తుకు సన్నద్ధం. డీజీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న హరీష్, తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, పోలీస్ కస్టడీకి నందిగం సురేష్. తెలుగు రాష్ట్రాల్లో రైతుల కడుపు కొట్టిన వర్షాలు, వందల ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు. హైదరాబాద్ లో కుంగిన రోడ్డు, రంగంలోకి ఆర్ఎన్బి అధికారులు. అధిక వడ్డీల పేరుతో 700 కోట్ల రూపాయల మోసం, హైదరాబాద్ బషీర్బాగ్ సిసిఎస్ వద్ద బాధితుల ఆందోళన. 2.70 కోట్ల కరెన్సీతో ఘననాథునికి ప్రత్యేక అలంకరణ, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆకట్టుకుంటున్న పార్వతీపుత్రుడు. తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ రిలీజ్, మనోధైర్యం 100 రెట్లు పెరిగిందన్న ఢిల్లీ సీఎం. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత, మహా ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం. కువైట్లో తెలుగు మహిళను నిర్బంధించిన యజమాని, ఆహారం ఇవ్వకుండా వేధింపులు, కాపాడాలని వేడుకోలు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పేరు మార్పు, శ్రీ విజయపురంగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం. 1984లో హైజాక్ అయిన విమానంలో నాన్న ఉన్నారు, షాకింగ్ విషయం చెప్పిన విదేశాంగ మంత్రి జైశంకర్. తనపై వచ్చిన ఆరోపణలపై మౌనం వీడిన సెబీ చీఫ్, అవన్నీ తప్పుడు ఆరోపణలేనన్న మాధవీపూరి బచ్. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు, తగ్గింపుపై తాము తొందరపడటం లేదన్న శక్తికాంత దాస్. కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో కీలక పరిణామం, నిందితుడి నార్కో అనాలిసిస్ టెస్టుకు సెల్ది కోర్టు నిరాకరణ. యూపీలో ఒకవైపు చిరుతలు, మరోవైపు తోడేళ్లు, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అడవి జంతువులు. బ్రతికే ఉన్న బిన్ లాడెన్ కొడుకు, ది మిర్రర్ కథనంలో బయటపడ్డ సంచలన విషయం. వియత్నాంలో యాగి తుఫాన్ బీభత్సం, 233 మంది మృతి, అనేక మంది గల్లంతు. మంకీపాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి, 18 ఏళ్లు పైబడిన వారికి 2 డోసులే ఇవ్వాలన్న WHO.